హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి 2 నంబర్స్‌ని ఏ విధంగా స్వాప్ చేస్తాం అన్నదైతే నేర్చుకుందాం. సో సింపుల్‌గా ఏ విధంగా స్వాప్ చేయాలి అన్నదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్‌ని. అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేస్తూ ఉండండి. పెద్ద పెద్ద కాన్సెప్ట్స్‌ని ఈజీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా! ఏదైతే మనం జావా స్క్రిప్ట్‌లో ఈ 2 వేరియబుల్స్ స్వాప్ చేస్తాం, ఎలా స్వాప్ చేస్తాం ఫస్ట్ చెప్తాను. అండ్ దానికి ఒక షార్ట్ కట్ ట్రిక్ కూడా చెప్తాను, సరేనా? సో నేను ఇక్కడ ఏం రాస్తా అంటే జస్ట్ స్వాపింగ్ డాట్ జేఎస్ అని నేను రాస్తాను కదా. సో మనం ఏదైతే జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, దానిలోనే అనమాట ఇది నేను చేసింది. సో నేను కొంచెం ఇది పెద్ద చేసుకుంటాను. ఫస్ట్ నార్మల్గా ఏ విధంగా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ నంబర్. ఓకేనా? లెట్ ఏ ఈక్వల్స్ టు సమ్ నంబర్ 5. అలానే లెట్ బి ఈక్వల్స్ టు సమ్ నంబర్, లెట్ బి ఈక్వల్స్ టు 6. ఓకేనా? సో ఏ విధంగా దీన్ని స్వాప్ చేస్తాం? నార్మల్గా అయితే మనం ఒక టెంప్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ఆ టెంప్ అనే వేరియబుల్ లో ఏ వాల్యూ స్టోర్ చేస్తాం, ఏ వాల్యూ తీసుకొచ్చి బి వాల్యూలో స్టోర్ చేస్తాం. అదే టెంప్ ని మనం బి వాల్యూకి అసైన్ చేస్తాం. సో ఆ విధంగా చేస్తాం. సో అది కూడా మనం ఫస్ట్ చేస్తాం. సో కాన్స్ టెంప్ ఈక్వల్స్ టు ఏ, అలానే ఏ ఈక్వల్స్ టు బి, అండ్ దాని తర్వాత బి ఈక్వల్స్ టు టెంప్. సో ఇలా మనం చేస్తే ఇప్పుడు ఏంటి, console.log చేసినప్పుడు ఏ అండ్ బి వాల్యూ ఏమవుతుంది, ఏ వాల్యూ అనేది బి వాల్యూలోకి వస్తుంది అండ్ బి వాల్యూ అనేది ఏ వాల్యూలోకి వస్తుంది ఎప్పుడైతే మనం ఇది ప్రింట్ చేస్తాం. సో మనం ఇన్ని లైన్స్ లో రాయకుండా దీన్ని మనం 1 లైన్ లో రాయొచ్చు అనమాట జావా స్క్రిప్ట్ లో. ఎలా రాస్తాం అన్న అంటే జావా స్క్రిప్ట్ అరే డిస్ట్రాక్షన్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి అయితే రాయొచ్చు. సో యాజ్ యూజువల్ పైథాన్ లో ఏ విధంగా రాస్తాం, లైక్ ఏ కామా బి పెడతాం అండ్ అలానే ఇలా ఇచ్చేసి ఈక్వల్స్ టు ఎలా పెడతాం, బి కామా ఏ. సో ఈ విధంగా మనం 1 లైన్ లో అనేది రాయొచ్చు అనమాట యూజింగ్ అరే డిస్ట్రాక్టివ్ అనమాట. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ లో ఉన్న ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటి ఈజీగా స్వాప్ చేయొచ్చు. సో ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మీకు ఏ కాన్సెప్ట్స్ మీద డౌట్ ఉన్నాయి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఆ వీడియోస్ కూడా నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను, సరేనా? మరి ఫ్రెండ్స్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుస్తాను. అప్పటి వరకు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ గుడ్ బై.